Hello, good afternoon. Today we have discussed about the social system. What is social system? What is characteristics of social system? What is elements of social system? వీటికి సంబంధించి మనం చూద్దాం. సామాజిక వ్యవస్థ, తెలుగులో సామాజిక వ్యవస్థ. ఇంతకుముందు సోషల్ స్ట్రక్చర్ పైన మనం డిస్కస్ చేసాం. ఇది ఏ పాయింట్స్ మనం రాస్తే మంచిది అని కనుక పరీక్ష ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఈజ్ సోషల్ సిస్టమ్, వాట్ ఈజ్ సోషల్ సిస్టమ్, వాట్ ఈజ్ ఎలిమెంట్స్ ఆఫ్ సోషల్ సిస్టమ్, వాట్ ఈజ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సోషల్ సిస్టమ్ అనే వాటిని చూద్దాం. ఫస్ట్, వాట్ ఈజ్ సోషల్ సిస్టమ్ మీన్స్ నార్మ్స్, వాల్యూస్ ఫార్మ్డ్ బై సోషల్ రియాక్షన్స్ ఆర్ కాల్డ్ ది సోషల్ సిస్టమ్. సింపుల్లీ, నార్మ్స్, వాల్యూస్ ఫార్మ్డ్ బై సోషల్ రియాక్షన్స్ ఆర్ కాల్డ్ ది సోషల్ సిస్టమ్. సామాజిక ప్రతిచర్యల ద్వారా రూపొందిన ప్రమాణాలు, విలువల కూర్పునే సామాజిక వ్యవస్థ అంటారు. అది సామాజిక ప్రతిచర్యల ద్వారా, అంటే చర్య, రియాక్షన్ అండ్ రియాక్షన్స్, సోషల్ యాక్షన్ అండ్ రియాక్షన్స్ ఆఫ్ వాల్యూస్ అండ్ నార్మ్స్ ఫార్మ్డ్ బై సోషల్ స్ట్రక్చర్ ఆర్ కాల్డ్ ది సోషల్ సిస్టమ్. అది సామాజిక ప్రతిచర్యల ద్వారా రూపొందినటువంటి ప్రమాణాలు. అంటే మనిషి ఎట్లా ప్రతిబింబించడం, ప్రతిచర్య జరపడం, స్పందించడం అని అంటాం మనం. అది జరుగుతాం. రియాక్షన్ ఎట్లా జరుగుతుందంటే ఎదుటి వాళ్ళ స్పందన బట్టి మన స్పందన ఉంటుంది. ఆ విధంగా ఉన్న వ్యవస్థ అంతా కూడా అది విలువలతో కూడినటువంటిది. తర్వాత ఒక సాంప్రదాయాలతో కూడినటువంటిది. ఏదైనా రియాక్షన్ కావచ్చు, దాన్ని మనం సామాజిక పద్ధతి, విధానం అనేటం అనమాట. అయితే దీన్ని ఎవరు చూశారని కనుక చూస్తే మొట్టమొదటిగా ఏంటంటే, ది కాన్సెప్ట్ ఆఫ్ సోషల్ సిస్టమ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై టాల్క్ అండ్ పార్సన్స్. పాజిటివిజం ప్రపోజ్డ్ బై ఆగస్ట్ కామ్టే. అట్లాగే సూసైడ్స్ బై దుర్కైమ్. సేమ్ వే ది కాన్సెప్ట్ ఆఫ్ సోషల్ సిస్టమ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై టాల్క్ అండ్ పార్సన్స్. సామాజిక వ్యవస్థ అనేటువంటి భావనను మొట్టమొదటి తీసుకొచ్చింది ఎవరు అంటే టాల్క్ అండ్ పార్సన్స్ ప్రవేశపెట్టడం జరిగింది. టాల్క్ అండ్ పార్సన్స్. అయితే వీటిని ఆధారంగా దీన్ని తీసుకొచ్చిండని మనం మూడో పాయింట్ ఏం చెప్పాలంటే, చెప్పేటప్పుడు ది రిలేషన్షిప్ బిట్వీన్ ద వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద స్ట్రక్చర్ ఫాలో ద చాయిసెస్ అండ్ ది సిస్టమ్ టేక్ ప్రొసిడెన్స్. అంటే నిర్మితిలోని వివిధ భాగాల మధ్య సంబంధాల చట్టాన్ని అనుసరించి వ్యవస్థ ప్రాధాన్యత ఉంటుంది. వ్యవస్థకు ఇంపార్టెన్స్ ఆఫ్ సోషల్ సిస్టమ్ ఎట్లా వస్తుంది, ఏ విధంగా వస్తుందని కనుక మనం చూస్తే, అది ఆ నిర్మితిలో, ఆ సమాజంలోని ఏ సంస్థ అవుతుందో ఆ సామాజిక నిర్మితిలోని ఏ ఏ భాగాలతో, ఏ ఏ సమాజాలు, ఏ ఏ వాటితోని సంబంధం ఉన్నదో అదొక చట్రంగా, ఒక విభాగాలన్నీ కలిసి ఒక భాగంగా, ఒక అన్ని ఒకదానికొకటి ఆధారపడి ఏదైతే ఉంటుందో దేని ప్రాధాన్యత దానికే ఉంటుంది ఆ విభాగాలది. కాబట్టి ఆ విభాగాలన్నీ కలిసి ఉండేటువంటి దాని సోషల్ రిలేషన్షిప్ బిట్వీన్ ద వేరియస్ పార్ట్ ఆఫ్ ద స్ట్రక్చర్. సామాజిక నిర్మితి యొక్క విభాగాలన్నీ కలిసి ఏదైతే ఉన్నదో ఆ సిస్టమే దానికి సామాజిక వ్యవస్థగా, సామాజిక నిర్మితి యొక్క విభాగాల వ్యవస్థే సామాజిక పద్ధతి, సామాజిక విధానం తయారవుతుంది. అందుకే అదన్నమాట. ఇంకా చెప్పాలంటే ప్రమాణాలు, విలువలు, సంస్కృతి ఉమ్మడి ప్రవర్తన కారణంగా సమాజం ఏకత్వంతో కనబడుతుంది. ఇవన్నీ ఒక నమూనాలో బంధించబడి సామాజిక వ్యవస్థగా మారుతుంది. ఇవంతా ఎట్లా అంటే నార్మ్స్, వాల్యూస్, కల్చర్
due to the common behavior of the society seems to be united with these forming a social system. అది అంటే ప్రమాణాలు విలువలు సంస్కృతి ఉమ్మడి ప్రవర్తన అవన్నీ కూడా ప్రమాణాలు విలువలు ఏంటంటే అన్నీ కలిసి ఒక ఉమ్మడి సంస్కృతి ఉమ్మడి విధానంలో కలిసి ఏదైతే ఉంటుందో కల్చరల్ డ్యూ టు ద కామన్ బిహేవియర్ పద్ధతులు ఏమున్నా కూడా ఇష్టం ఎట్లున్నా కూడా అందరు పెట్టుకున్న నిబంధనలకు ప్రవర్తనకు కట్టుబడి ఉండటమే ఆ సమాజం యొక్క పద్ధతి. అదే అట్లా ఉండటం యునైటెడ్గా కొంతమేరకు ఇష్టం ఉన్నా లేకున్నా పాటించే అటువంటిది ఏదైతుందో అదంతా ఒక సిస్టమ్ ఉండేటువంటి విధానమే పద్ధతి అని చెప్పబడింది అన్నమాట. ఇది సామాజిక పద్ధతి లేదా విధానం సోషల్ సిస్టమ్ సంబంధించిన. అయితే సోషల్ సిస్టమ్స్ ఎలిమెంట్స్ ఆఫ్ సోషల్ సిస్టమ్స్ వాట్ ఆర్ ది ఎలిమెంట్స్ ఆఫ్ సోషల్ సిస్టమ్స్? వన్ ఈజ్ విజ్డమ్ ఆర్ నాలెడ్జ్. Wisdom or knowledge or beliefs is the element of social system. నమ్మకాల మీద ఆధారపడింది. ఇంకోటి ఏంటంటే యాటిట్యూడ్స్. సెకండ్ ఈజ్ యాటిట్యూడ్స్. యాటిట్యూడ్స్ మీన్స్ యాటిట్యూడ్స్ ఈజ్ డైరెక్ట్ రిలేటెడ్ టు ద కల్చర్ ఆఫ్ ద పీపుల్. యాటిట్యూడ్ అంటే ఏంటంటే ఇతరులకు సంస్కృతికి సంబంధించిన ప్రవర్తన రీతి ఏదైతుందో అది వాళ్ళ యొక్క అంశము పద్ధతి ఏది సామాజిక వ్యవస్థలోని ఒక అంశము ప్రధానమైనది మనోభావాలకు సంబంధించిందని కూడా చెప్పొచ్చు అన్నమాట. తర్వాత అంతిమ లక్ష్యం ది అల్టిమేట్ గోల్. నెక్స్ట్ ఐడియాస్ ఆర్ నామ్స్ ఆదర్శాలు ప్రమాణాలు. తర్వాత స్టేటస్ అండ్ రోల్. స్టేటస్ అండ్ రోల్ అంతస్తు పాత్ర. నెక్స్ట్ రోల్ అండ్ స్టేటస్ పాత్ర అంతస్తు. అంతస్తు పాత్ర ఎట్లా సంబంధము పాత్రకు కూడా అంతస్తుకు అట్లాగే ఎట్లా ఉంటుందని అటువంటిది. తర్వాత పవర్ అండ్ అథారిటీ అధికారము మరియు శక్తి రెండిటికి పవర్ ఉంటే శక్తి ఉంటుంది, శక్తి ఉంటే అధికారం ఉంటే శక్తి ఉంటుంది ఎట్లా అనేది చూద్దాం. తర్వాత అనదర్ ఎలిమెంట్స్ ఆఫ్ సోషల్ సిస్టమ్ టాబూస్. టాబూస్ మీన్స్ తెలుగు నిషేధాలు, నిషేధంగా ఉండటం దాన్ని టాబూస్ అని అంటాం మనం. అది అందుకే సామాజిక వ్యవస్థలోని ఎలిమెంట్స్ ఆఫ్ అంశాలలో ఒక్కొక్క దాని గురించి కొద్దిగా చూసినట్లయితే మనం విశ్వాసాలు జ్ఞానం అని అంటాం. బిలీఫ్స్, విజ్డమ్, నాలెడ్జ్, డిస్టర్బ్ అవుతుంది ఎందుకో. ఓకే, విశ్వాసాలు జ్ఞానం బిలీఫ్స్, విజ్డమ్ ఆర్ నాలెడ్జ్ అంటే వివిధ రకాల మానవ సమూహాలను నియంత్రించే సంస్థగా పనిచేస్తుంది. విజ్ఞానము విశ్వాసం అనేటువంటిది ఎట్లా పనిచేస్తుందంటే వివిధ రకాల మానవ సమూహాలను వివిధ రకాలైనటువంటి సముదాయాలను వాటి పద్ధతులను నియంత్రించే విధంగా ఒక సంస్థగా పనిచేస్తుంది. అన్ని సంస్థలు కలిసి ఒకే మాదిరిగా ఉండాలంటే అన్నిటికీ ఎంతో కొంత ఒకే విధమైన అభిప్రాయాన్ని కలిగి ఉండే విధంగా ఉంటేనే అది పనిచేస్తుంది అన్నమాట. ఇంకేంటంటే దాంట్లో బిలీఫ్స్ యాక్ట్ యాజ్ ది గవర్నింగ్ బాడీ ఆఫ్ ద నాలెడ్జ్ ఫర్ డిఫరెంట్ హ్యూమన్ గ్రూప్స్. అది బిలీఫ్ యాక్ట్ యాజ్ ద గవర్నింగ్ బాడీ ఆఫ్ ది నాలెడ్జ్ ఫర్ డిఫరెంట్ హ్యూమన్ గ్రూప్స్. అంటే నమ్మకాలు అనేటువంటిది అన్నిటికి కూడా విజ్ఞానం అనేటువంటిది ఒక గవర్నింగ్ బాడీ, ఒక సమన్వయకర్తగా చేసి అన్ని డిఫరెంట్గా ఉన్నటువంటి సముదాయాల యొక్క కల్చర్ని ఏకమగా చేసి ఆ హ్యూమన్ బీయింగ్స్ అంతా కూడా డిఫరెంట్ హ్యూమన్ గ్రూప్స్ అన్ని మానవ సముదాయాలంతా ఒకటిగా చేసే అటువంటి ఉండే అటువంటి లక్షణం ఏదైతే ఉన్నదో ఎలిమెంట్ అంశం ఏదైతుందో అదే విశ్వాసము జ్ఞానము దానే ఈ విధంగా అంటాం అన్నమాట. తర్వాత ఇంకేంటంటే ఇంకా విజ్ఞానానికి సంబంధించి ఏంటంటే వ్యక్తి శక్తి ఆలోచన ఒక నిర్దిష్టమైన దిశలో పనిచేసేలా మార్గదర్శకం చేయబడుతుంది. ఇంకా విజ్ఞానం అనేటువంటిది ఏంటంటే తప్పులు చేయకుండా, తెలివి ఎందుకు అంటే తప్పులు చేయకుండా, అంటే ఇండివిజువల్స్
ఎనర్జీ ఐడియాస్ ఆర్ గైడెడ్ టు వర్క్ ఇన్ ఏ స్పెసిఫిక్ డైరెక్షన్. ఒక ప్రత్యేకమైన ఇండివిజువల్స్ ఎనర్జీ ఐడియాస్ ఆర్ గైడెడ్ టు వర్క్ ఇన్ ఏ స్పెసిఫిక్ డైరెక్షన్. ఏంటంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్పెసిఫిక్ డైరెక్షన్లో, ఒక ప్రత్యేకమైన నిర్దిష్టమైనటువంటి దానిలో వ్యక్తి యొక్క శక్తిని ఒక మార్గదర్శకంగా తెలివితేటలు ఉండొచ్చు, కానీ అవి మంచి మార్గంలో పోవడానికి ప్రయాణించేటట్టుగా చేసేటువంటి దానికి ఈ విజ్ఞాన విశ్వాసం అనేటువంటి అంశం, ఎలిమెంట్స్ ఆఫ్ సోషల్ సిస్టమ్ సంబంధించినటువంటి అంశం పనిచేస్తుంది. అందుకే విశ్వాసం విజ్ఞానం అనే దానిలో విజ్డమ్ అండ్ నాలెడ్జ్లో ఇవన్నీ రాస్తాం మనం. ఏంటంటే బిలీఫ్స్ యాక్ట్ యాజ్ ద గవర్నింగ్ బాడీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ డిఫరెంట్ హ్యూమన్ గ్రూప్స్ అండ్ ఇండివిజువల్ ఎనర్జీ ఐడియాస్ ఆర్ గైడెడ్ టు వర్క్ ఇన్ ఏ స్పెసిఫిక్ డైరెక్షన్. ఇట్లాంటి ఒక 4 మీరు రాస్తే సరిపోయింది. ఏది యాటిట్యూడ్కు నెక్స్ట్ మనోభావాలకు సంబంధించినటువంటి ఎలిమెంట్స్ ఆఫ్ సోషల్ సిస్టమ్స్. అనదర్ ఎలిమెంట్ ఈజ్ యాటిట్యూడ్. యాటిట్యూడ్స్ మీన్స్ మీరు ఇందాక చూసింది యాటిట్యూడ్ అంటే ఏమిటని చూసామంటే యాటిట్యూడ్ మీన్స్ ఈజ్ డైరెక్ట్స్ రిలేషన్ టు ద కల్చర్ ఆఫ్ ద పీపుల్. అది ప్రజల యొక్క డైరెక్షన్ని, వాళ్ళ యొక్క సంస్కృతిని డైరెక్ట్ చేసి నడిపించడానికి పనిచేస్తుంది. డైరెక్ట్ యాటిట్యూడ్స్ మన యొక్క ప్రవర్తనే మనను మంచివాడుగా చెడ్డవారుగా పేరు తెస్తూ ఉంటుంది. అది చెప్పబడమంటే అందుకే ఏమంటారంటే దీన్ని మనోభావాలు సమాజం నిరంతరం కొనసాగడానికి పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. ఏది యాటిట్యూడ్స్ ఆర్ ఆన్ ఏ లార్జ్ స్కేల్ యూజ్ఫుల్ టు కీప్ సొసైటీ గోయింగ్. అది అసలు సంగతి ఏంటంటే యాటిట్యూడ్స్ ఆర్ ఆన్ ఏ లార్జ్ స్కేల్ యూజ్ఫుల్ టు కీప్ సొసైటీ గోయింగ్. మన సమాజం ఒక గొప్పతనంగా కావాలంటే, సమాజంలో గొప్పవాడు కావాలన్నా, సమాజం గొప్పది కావాలన్నా కూడా మన యాటిట్యూడ్స్ను బట్టే అది ఉంటుంది. కాబట్టి ఎలిమెంట్స్ ఆఫ్ సోషల్ సిస్టమ్ ఈజ్ యాటిట్యూడ్స్. యాటిట్యూడ్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ సోషల్ సిస్టమ్. సోషల్ సిస్టంలో ఇంకోటి ఏంటంటే యాటిట్యూడ్స్ ఆర్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద కల్చర్ ఆఫ్ ది పీపుల్. మనోభావాలు ప్రజల సంస్కృతి ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంటుంది. ఇంకోటంటే ఈ మనోభావాలు ఎట్లంటే ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. తన ఏ ఇష్టం ఉంటే ఆ కల్చర్, ఆ మతం, ఆ కులంలో, ఆ మతం, ఆ సంస్కృతిలో పాటిస్తారు. అందుకే యాటిట్యూడ్స్ ఆర్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద కల్చర్ ఆఫ్ ది పీపుల్. ఎవరు ఏ కల్చర్కి సంబంధించింది తెలుసుకోవాలంటే ఇది మనకు తెలవబడుతుంది. ఎట్లా తెలపబడుతుందంటే డైరెక్ట్ యాటిట్యూడ్స్ ఆర్ డైరెక్ట్ రిలేటెడ్ టు మన యొక్క ప్రవర్తనను బట్టే వాడు చెప్తాడు. కొన్ని మనకి చెప్పాడు అడిగితే. ఎందుకు చెప్పరు అంటే మన నమ్మడు కావచ్చు. అంటే మన ప్రవర్తన బట్టి మనం చాలా మర్యాదగా అడిగితే అతను కూడా మర్యాదపూర్వకంగా చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని యాటిట్యూడ్స్ అనేటువంటిది కూడా సామాజిక నిర్మితికి ఒక ప్రధానమైనటువంటి ఇదని చెప్పవచ్చు. తర్వాత రెడీ ఒక నిమిషం డోర్ది ఓపెన్ దట్ పోయింది. ఓకే, కరెంట్ పోయింది ఇక్కడ. ఓకే, అనదర్ ఎలిమెంట్స్ ఆఫ్ సోషల్ సిస్టమ్, ది అల్టిమేట్ గోల్. కరెంట్ పోయింది, ఏం చేయాలి? Okay, next elements of social system is ultimate goal. The ultimate goal is to identify the nature of the social system. Ultimate goal is to identify the nature of the social system. అంతిమ లక్ష్యము సామాజిక వ్యవస్థ స్వభావాన్ని గుర్తిస్తుంది. అంతిమ లక్ష్యం ఏంటంటే ఆ సమాజం ఎట్లాంటిది, పట్టుదలగా ఉండి నెక్స్ట్ గోల్ని సాధించాలనుకుంటారా లేదా అనేది తెలవాలంటే
మనం అంతిమ గోల్నిది అంతిమ గోల్ మనది ఏంటంటే ఇవెన్నో ఆటంకులు వచ్చినా ఏదొచ్చినా కూడా ఎగ్జామ్స్ రాయడం పాస్ కావడం అంతిమ గోల్. ఈ డిగ్రీకి సంబంధించి జీవితంలో ఉద్యోగం సంపాదించడం అంతిమ గోల్. అదే పద్ధతి అయినా కావచ్చు. పరీక్షలు ఎట్లా పెట్టినా రాయడానికి, నాకు ఇట్లా ఉంటేనే రాస్తా ఇట్లయితే రాయను అనడానికి వీలు లేదు. అందుకే అల్టిమేట్ గోల్ ఈజ్ టు ద ఐడెంటిఫై ది నేచర్ ఆఫ్ ది సోషల్ సిస్టమ్. సామాజిక వ్యవస్థలో అది ఉంటుంది. తర్వాత అంతిమ లక్ష్యం కూడా ప్రగతి అవరోధాలు తగ్గించడానికి పనిచేస్తుంది. ఇంకా ఏంటంటే అల్టిమేట్ గోల్ అనేటువంటిది ఏంటంటే దానివల్ల రాబోయేటువంటి అవరోధాలను కూడా తగ్గిస్తుంది అంతిమ గోల్. ఎందుకంటే ఆ గోల్ ఉంది కాబట్టి అవరోధాలు ఏదొచ్చినా కూడా పట్టించు. అందుకే ది అల్టిమేట్ గోల్ ఈజ్ టు వర్క్ టు రెడ్యూస్ ద అబ్స్ట్రాక్ట్స్ ఆఫ్ ప్రోగ్రెస్. Abstracts to progress. The ultimate goal is to work to the reduce abstracts to progress. అది అంతిమ యొక్క లక్ష్యాన్ని సాధించడానికి తగ్గించడానికి అవరోధాలు ఏదన్నా వస్తే తగ్గించడానికి అంతిమ. ఎందుకంటే అవి మనం పట్టించుకోము, మన అంతిమ గోల్ ఏదో దాని వైపు పోతాం కాబట్టి ఈ అంతిమ లక్ష్యం అనేటువంటిది అల్టిమేట్ గోల్ అనేటువంటిది సోషల్ చేంజ్కి లేకుంటే అల్టిమేట్ గోల్ ఎలిమెంట్స్ ఆఫ్ సోషల్ సిస్టమ్గా చెప్పచ్చు. అందుకే అనదర్ సోషల్ సిస్టమ్ ఎలిమెంట్స్ ఐడియాస్ ఆర్ నామ్స్, ఆదర్శాలు ప్రమాణాలు. ఎనీ సొసైటీ షుడ్ హ్యావ్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ లాస్ ఉంటాయి. ప్రతి సమాజానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, ప్రమాణాలు ఉంటాయి. ఆ ప్రమాణాల ప్రకారమే పోవడం అనేటువంటి లక్షణానికి. అందుకే నియమాలు చట్టాలు నిబంధనల ఆధారంగా వ్యక్తుల సాంస్కృతిక లక్ష్యాలు ఉద్దేశాలను ఏర్పరచుకుంటాయి. వాళ్ళ యొక్క సాంస్కృతిక లక్షణాలను బట్టే మనం ఒకరికొకరుగా ఎదుటపడతాం. అందుకే ఏమంటామంటే రూల్స్ లాస్ ఫార్మ్ ది కల్చరల్ గోల్స్ అండ్ ది ఇంటెన్షన్ ఆఫ్ ఇండివిజువల్ బేస్డ్ ఆన్ రెగ్యులేషన్. అది రూల్స్ లాస్ ఫార్మ్ ది కల్చరల్ గోల్స్ సాంస్కృతి యొక్క లక్ష్యాన్ని సాధించడానికి ఇంటెన్షన్ ఆఫ్ ఇండివిజువల్ బేస్డ్ ఆన్ రెగ్యులేషన్స్, అవి క్రమతను కాపాడడానికి ఉద్దేశాలు ఏర్పరచుకోవడానికి ఈ గోలు పనికొస్తూ ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ ఏంటంటే స్టేటస్ అండ్ రూల్, అంతస్తు పాత్ర. అంతస్తు అంటే ఏమిటి? వాట్ ఈజ్ స్టేటస్ మీన్స్ సమాజంలో విధులు నిర్వర్తించడం, అది అతని యొక్క అంతస్తు. ఎవరైతే ఏ పని చేస్తామో అతని యొక్క అంతస్తు. ఇంగ్లీష్లో ఏమంటామంటే మనం పర్ఫార్మింగ్ డ్యూటీస్ ఇన్ ద కమ్యూనిటీ ఈజ్ హిజ్ స్టేటస్. కమ్యూనిటీ ఈజ్ హిజ్ స్టేటస్. ఏదైతే మనం పని చేస్తున్నామో అది అతని యొక్క అంతస్తు. అంతస్తు అంటే మనం చేసే పనిని బట్టి అంతస్తు వస్తుంది. అంతస్తు రెండు రకాలుగా ఉంటుంది. మనం అక్కడ చదువుకున్నాం ఏంటంటే అక్రైవ్డ్ అంతస్తు అంటే అస్యూర్డ్ అంతస్తు. అంటే సాధించిన అంతస్తు, అసాధించిన అంతస్తు. సాధించిన అంతస్తు ఏమో మన తెలివితేటలు, విజ్ఞానం, విజ్డమ్, నాలెడ్జ్ ద్వారా వచ్చేటువంటిది. అసాధించ అంతస్తు దానంతట అదే వచ్చేటువంటిది కులము లేకుంటే వారసత్వము, ఇట్లాంటి అంతా కూడా అసాధించిన అంతస్తు ఉంటుంది. అతని కొడుకు అనేటువంటిది, అదే ఆస్తి ఇతనికి సంబంధించినటువంటిది, ఇవన్నీ కూడా దానికి. అందుకే అంతస్తు అనేటువంటిది మాత్రం ఫార్మింగ్ డ్యూటీస్ ఇన్ ద కమ్యూనిటీ ఈజ్ స్టేటస్. ఏదైతే పాటిస్తాడో అది అతని యొక్క. అది ఇంకోటి ఏంటంటే, ఇంకో మాట చెప్పాలంటే క్యారెక్టర్స్ ఆర్ స్టేటస్ బేస్డ్ ఆన్ ద రిలేషన్షిప్ ఆఫ్ ది క్యారెక్టర్స్. పాత్రలు సంబంధం ఆధారంగా పాత్రల అంతస్తులు ఉంటాయి. అంటే మన యొక్క లక్షణాన్ని బట్టి క్యారెక్టర్స్ ఆర్ స్టేటస్ బేస్డ్ ఆన్ ద రిలేషన్షిప్ ఆఫ్ ది క్యారెక్టర్స్. లక్షణాలు మన యొక్క క్యారెక్టర్ లక్షణాలను బట్టి మన యొక్క అంతస్తు వస్తుంది. దాన్ని బట్టే మన లక్షణం కూడా మారుతూ ఉంటుంది. ఆ విధంగా ఉంటుంది అన్నమాట. అందుకే ఇంకా దేని మీద ఆధారపడి స్టేటస్ వస్తుంది అని కనుక చూస్తే రోల్ స్టేటస్ ఆర్ అట్రిబ్యూటెడ్ టు ద ఇండివిజువల్స్ బేస్డ్ ఆన్ ఏజ్, బర్త్ అండ్ జెండర్, ఇట్లాంటి వాటి వల్ల. అంటే పుట్టుక, స్త్రీ పురుష దాన్ని బట్టి, ఏజ్ని బట్టి మనకు స్టేటస్. ఇది ఓల్డ్ ఫెలో, ఎవరిని మనం ఓల్డ్ ఫెలో అంటాం. బాయ్, హూ ఈజ్ మ్యాన్, హూ ఈజ్ గర్ల్, హూ ఈజ్ ఉమెన్.
మనం ఎట్లా చెప్తాం అంటే ఆ ఏజ్ని బట్టి అదంతా బట్టి ఆ స్టేటస్ మనకి వస్తుంది. అందుకే అంతస్తు అనేటువంటిది ఆ విధంగా ఉంటుంది. ఎట్లా రోల్ స్టేటస్ ఆర్ అట్రిబ్యూటెడ్ టు ఇండివిజువల్స్ బేస్డ్ ఆన్ ఏజ్ ఆఫ్ బర్త్ ఆర్ జెండర్ లైక్ అనమాట. ఆ విధంగా ఉంటుంది. అనదర్ ఈజ్ రోల్ అండ్ స్టేటస్. ది క్యారెక్టర్ ఆఫ్ ద ఎక్స్పోజ్డ్ ఫార్మ్ ఆఫ్ ద స్టేటస్. ఎక్స్పోజ్డ్ ఫార్మ్ ఆఫ్ ది స్టేటస్. పాత్ర అంటే ఏంటంటే ఏదైతే మనకు బయటికి కనిపిస్తుందో అంతస్తు యొక్క బహిర్గత రూపం పాత్ర. అంతస్తు ఈ అంతస్తు ఉన్నది అంటే అంతస్తు మీన్స్ నాట్ బిల్డింగ్, అంతస్తు మీన్స్ స్టేటస్, హోదా. ఆ హోదా ఏదైతుందో అది ఎట్లా కనబడుతుంది, ఆ హోదాకు తగ్గ ప్రవర్తన ఉన్నప్పుడు ఇతని స్టేటస్ అతని హోదాను కాపాడుకో. అందుకే ది క్యారెక్టర్స్ ఆఫ్ ద ఎక్స్పోజ్డ్ ఫార్మ్ ఆఫ్ ది స్టేటస్. కనబడే రూపంలో మనకి అంతస్తు పాత్ర కనబడే రూపంలో చేస్తేనే అంతస్తుకు విలువ ఉంటుంది. అందుకే రోల్ అండ్ స్టేటస్ అని అన్నమాట. రోల్ స్టేటస్ ప్రొవైడ్స్ ఇంటిగ్రిటీ మేనేజ్మెంట్, ఇంటిగ్రిటీ ఇన్ ది సోషల్ సిస్టమ్. ఇంటిగ్రిటీ అండ్ సోషల్ సిస్టమ్ ఎందుకనంటే పాత్ర అంతస్తు వల్ల సామాజిక వ్యవస్థలో ఐక్యత, నిర్వహణ, సమగ్రత అవన్నీ కూడా సాధించబడతాయి. దేనివల్ల అంటే పాత్ర అంతస్తు మంచిగా ఉన్నట్లయితే వాటి వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళ ఐక్యత ఎట్లా ఉన్నాడు ఏంటనేది ఆ సమగ్రంగా ఉండేటువంటి వాటిని మనం సాధించబడ్డాడు పర్వాలేదు అనేటువంటి భావన రావాలంటే ఇది మనకు రోల్ అండ్ స్టేటస్ ప్రొవైడెడ్ ఇంటిగ్రిటీ మేనేజ్మెంట్, ఇంటిగ్రిటీ ఇన్ ద సోషల్ సిస్టమ్. అది చాలా ప్రధానంగా ఉంటుంది. నెక్స్ట్ పవర్ అండ్ అథారిటీ. అధికారం, అథారిటీ, పవర్. శాంతి క్రమత్వం సాధించడానికి శక్తి, అధికారం లక్ష్యంగా ఉంటుంది. క్రాంతి, సమత్వం. క్రాంతి ఏంటి, శాంతి అండ్ క్రమత్వం. అంటే ఒక అధికారి అధికారాన్ని చూపించుకోవాలంటే కింది వాళ్ళు కూడా క్రమత్వం కలిగి ఒక పద్ధతి కలిగి ఏది ఉందో వాటి ప్రకారం నడుచుకునేటట్టుగా చేయాలి. ఉన్నట్లయితే అది శాంతియుతంగా కొనసాగుతుంది. అప్పుడే అది ఒక శక్తి, అధికారం ఉన్నట్టు లెక్క. పవర్ అండ్ అథారిటీ. శక్తి ఉంటే అధికారం ఉంటుంది, అధికారం ఉంటే శక్తి వస్తుంది. కాబట్టి ఈ రెండు విడదీయ రాకుండా ఉంటుంది. అందుకే పవర్ అండ్ అథారిటీ అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది. లాస్ట్లీ ఎలిమెంట్స్ ఆఫ్ సోషల్ సిస్టమ్ ఈజ్ నిషేధాలు, టాబూస్. టాబూస్ అంటే నిషేధం. టాబు అంటే సినిమా అట్లాంటిగా, టాబు మీన్స్ నిషేధము. వాట్ ఈజ్ టాబూస్ అంటే రివార్డ్స్ అండ్ నార్మ్స్ ఆఫ్ ది పనిష్మెంట్స్. రివార్డ్స్ ఆర్ నార్మ్స్ ఫర్ పనిష్మెంట్స్. ఈ నిషేధాలని టాబూస్ అనేటువంటిది 2 types. వన్ ఈజ్ రివార్డ్స్, సెకండ్ ఈజ్ పనిష్మెంట్. కొన్ని ఇష్టపూర్వకంగా టాబూస్ ఉంటాయి, నిషేధాలు. జైలుకి వెళ్ళడం ఇష్టం కాదు, మనం తప్పు చేస్తే తప్పకుండా వెళ్ళవలసింది, పనిష్మెంట్స్. కాబట్టి అదో టాబు, నిషేధం. తర్వాత రివార్డ్స్, బహుమతులు ఇచ్చి కూడా అతన్ని మనం అది చేస్తాం, ఏది మెచ్చుకొని కూడా అతన్ని పని చేసేటట్టుగా చేస్తాం. పనిష్మెంట్ చేసి ఈ పని చేయకూడదని చేస్తాం, తర్వాత మెచ్చుకుంటూ కూడా ఇంకా ఎక్కువగా పనిచేసేటట్టు చేయడం. అట్లా చేయడమే ఈ సామాజిక వ్యవస్థలో టాబు సంబంధించి అంటామన్నమాట. టాబు అంటే నిషేధము, అంటే పనిష్మెంట్స్ అండ్ రివార్డ్స్ ద్వారా, త్రూ పనిష్మెంట్స్ అండ్ రివార్డ్స్ ద్వారా ఇవి చేస్తామని చెప్పొచ్చు. తర్వాత లాస్ట్లీ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సోషల్ సిస్టమ్. ఇది కూడా ఇంపార్టెంట్గా ఒక 5 పాయింట్స్ ఉన్నాయి, మీకు చెప్తాను. అవి ఏంటంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సోషల్ సిస్టమ్, లక్షణాలు, సామాజిక వ్యవస్థల ఎలిమెంట్స్ ఆఫ్ సోషల్ సిస్టమ్ మనం చూసాం. ఇప్పుడు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సోషల్ సిస్టమ్. వ్యక్తులు బహుళత్వం ద్వారా వ్యవస్థ అనుసంధానం చేయబడుతుంది. మొదటి లక్షణం వ్యక్తుల బహుళత్వం ద్వారా, అంటే వ్యక్తి యొక్క ఒక లక్షణం కాదు, అనేక లక్షణాలు. ది సిస్టమ్ ఈజ్ కన్సర్న్డ్ బై ప్లూరాలిటీ ఆఫ్ ఇండివిజువల్. వ్యక్తి యొక్క బహు సంబంధాల ద్వారా, అనేకమైనటువంటి సామాజిక వ్యవస్థలు, మనుషులు, వాటి ద్వారా, బహుళత్వం ద్వారా, వ్యక్తిగతమైన బహుళ సంబంధాల ద్వారా సామాజిక వ్యవస్థ అనుసంధానం చేయబడుతుంది. సామాజిక వ్యవస్థ అది దాని యొక్క క్యారెక్టర్. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సోషల్
system is లక్ష్యాలు, ఆబ్జెక్టివ్స్. సామాజిక సంబంధాలు వ్యక్తీకరణ ప్రతిచర్యల ఫలితంగా లక్ష్యాలు ఉంటాయి. లక్ష్యాలు ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ సోషల్ రిలేషన్షిప్ యాజ్ గోల్ యాజ్ ఏ రిజల్ట్ ఆఫ్ ఈచ్ యాక్షన్. అది జరిగేటువంటి ఏంటంటే ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ సోషల్ రిలేషన్స్, సామాజిక సంబంధాలను తెలియజేసే విధంగా సోషల్ రిలేషన్స్ యాజ్ గోల్స్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ ఈచ్ యాక్షన్. ప్రతి ఒక్కరి యొక్క సామాజిక లక్ష్యాలు ఉంటాయి. వాటిని సాధించడానికి తమ తమ లక్ష్య ప్రవర్తనను ఉన్నదాన్ని బట్టి ఎట్లా ఉండాలి, ఉంటే అది సాధించగలుగుతాడో ఆ విధంగా ఉండేటట్టు చేసేటువంటి విధానమే సామాజిక లక్ష్యాలు అని చెప్తూ ఉంటారు. లక్ష్యాలు అంటే సాధించగలిగేటువంటి గోల్స్, చేయాల్సినటువంటి ఆబ్జెక్టివ్స్ అని చెప్తాం మనం. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సోషల్ సిస్టమ్ ఈజ్ అనుసంధానం. వివిధ భాగాల మధ్య క్రమత్వం ఉండటం, వివిధ భాగాల మధ్య అంతర్గతంగా ఒక రూపత ఉండాలి. ఏంటంటే దేర్ మస్ట్ బి ఫామ్ ఇంటర్నలీ బిట్వీన్ ద వేరియస్ పార్ట్స్. అన్ని సామాజిక వ్యవస్థ సంబంధాల మధ్య సంబంధాలు కలిగి ఉండటం. దేర్ మస్ట్ బి ఏ ఫామ్ ఇంటర్నలీ బిట్వీన్ ద వేరియస్ పార్ట్స్. వివిధ సంబంధాలు వివిధ వాటితోని కలిగి ఉండే విధంగా ఉండడమే సామాజిక వ్యవస్థ యొక్క లక్షణం, సామాజిక సంస్థ యొక్క లక్షణం అని చెప్పచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే యూనిటీ డ్యూ టు ద రిలేషన్షిప్ ఫార్వర్డ్ ఫాలోయింగ్ ద డ్యూటీస్. విధులను అనుసరించి ఏర్పడిన సంబంధం కారణంగానే ఏకత్వం. అంటే మనం అందులో ఆ సంస్థకి ఎందుకు పోతాము అంటే మనకు అవసరం పోవడం, ఉద్యోగరీత్యా పోయినప్పుడు ఆ సమూహంలో ఇష్టం ఉన్నా లేకున్నా కావాల్సి విధులను అనుసరించి పనులను అనుసరించి ఏర్పడిన సంబంధం కారణంగా ఏకత్వం వస్తుంది. అందుకని అందులో పోయిన తర్వాత అందులో ఆ నిబంధనలకు కట్టుబడి తప్పకుండా ఉండవలసిన అవసరం ఉంటుంది.